కోనా గారి గురించి చెప్పాలి. అంటే బయట వ్యక్తులేం కాదు. పొద్దున్న లెగిసి అన్నట్టు నిద్ర లేవగానే ఫోన్ చేసేది ఆయనతోనే మొదలవుద్ది కొన్ని సంవత్సరాలుగా. సో, కోనా గారికి ఈ సినిమా వల్ల డబ్బులొస్తే మాకొచ్చినట్టే. ఆయన కారు కొంటే సీటు మాదే, ఇల్లు కొన్నా రూములు మావే. సో, ఖచ్చితంగా ఆయనకి బాగా డబ్బులొస్తాయి. ఆయన 'నిన్ను కోరప్పుడు' ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అప్పుడు చూస్తున్నాను. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తున్నాను. తప్పకుండా చాలా పెద్ద రకంగా ఈ బ్యాండ్ మేళం సౌండ్ చేస్తదని, డబ్బుల పరంగా, కంటెంట్ పరంగా నాకు నమ్మకం వచ్చేసింది. అండ్ కెమెరామెన్ సతీష్ బ్రదర్ మీ మీ విజువల్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ సినిమా కూడా నేను చూడంగానే మీ పేరు చూడలేదు. గ్లిమ్స్ చూడంగానే అడిగాను. గ్లిమ్స్ చూడంగానే సార్ కెమెరామెన్ ఎవరు సార్? లొకేషన్ ఎక్కడ? చాలా బాగా లైటింగ్ అది చేశారు. సో, తనకు కూడా చాలా కథ అర్థమైతే తప్ప అంత చక్కగా నీట్‌గా ఆ సీన్‌ని పండించలేరు అన్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మిగతా అందరికి ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ తమ్ముడు నీ తాళిబొట్టు లోపలుందా? లేదుగా? పాకెట్‌లో పెట్టుకో జాగ్రత్తగా. సినిమా అయ్యేదాకా అది జేబులోనే ఉంచుకో. అండ్ ఫ్రెండ్స్ అందరికి